హాయ్ అండి. గుడ్ ఈవినింగ్. ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కదా, స్టూడెంట్స్ అందరూ 90+ మార్క్స్ తెచ్చుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా నా వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ వీడియోని షేర్ చేయడము, లైక్ చేయడం వల్ల చాలామందికి షేర్ అవుతే కొంచెం మంచి టిప్స్ ఉన్నాయి కాబట్టి అందరికీ యూజ్ అవుతుంది ఎగ్జామ్స్ టైం కాబట్టి. ఫస్ట్ పేపర్ కరెక్షన్ చేయడానికి ఎగ్జామినర్ ఏం గమనిస్తాడు, ఏం అబ్జర్వ్ చేసి మీకు మార్క్స్ ఇస్తాడో నేను కొన్ని టిప్స్ చెప్తాను. ఫస్ట్ టిప్ వచ్చి ఫాలో నీట్ హ్యాండ్ రైటింగ్ వితౌట్ ఎనీ స్ట్రైక్ అవుట్. అంటే చాలా నీట్గా రాయాలి. ఇంకొక పాయింట్ ఏంటి అంటే, మీరు రాసే ఫస్ట్ ఆన్సర్ని మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా పర్ఫెక్ట్గా వచ్చే ఆన్సర్, ఒక్క మిస్టేక్ కూడా లేకుండా రాయగలిగే ఆన్సర్నే మీరు ఫస్ట్ రాయాలి. అలా రాయడం వల్ల ఫస్ట్ ఇంప్రెషన్ ఇది బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కాబట్టి దాని మీద ఒక్కొక్క ఆన్సర్ కరెక్షన్ చేసేలోపు ఓకే, ఈ స్టూడెంట్ చాలా క్లెవర్, చాలా నీట్ హ్యాండ్ రైటింగ్ అనే ఒక చిన్న ఒపీనియన్ తనకు ఏర్పడుతుంది ఎవరికైనా. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చి మీ ప్రజెంటేషన్ స్టైల్. అంటే మీరు ఆన్సర్ రాసేటప్పుడు సైడ్ హెడ్డింగ్ అండ్ సబ్ హెడ్డింగ్ రాయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ అండ్ కీవర్డ్స్ అండర్లైన్ చేసి రాయండి. నెక్స్ట్ పాయింట్ వచ్చి షార్ట్ ఆన్సర్స్, ఎస్సే టైప్ ఆన్సర్స్ రాసేటప్పుడు అంటే ఫిజిక్స్ లాంటి సబ్జెక్టులలో ఖచ్చితంగా డయాగ్రామ్ వేసి లేబులింగ్ చేయండి. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు మనం ఆన్సర్ షీట్లో రాసేటప్పుడు ఖచ్చితంగా ఇటు సైడ్ మనము రైట్ అండ్ లెఫ్ట్ ఖచ్చితంగా మనం కొంచెం స్పేస్ వదిలేయాలి. నెక్స్ట్ కింద కూడా ఒకవేళ ఆన్సర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం ప్లేస్ ఉంటుంది మనకు 2-3 లైన్స్ ప్లేస్, అప్పుడు దాన్ని వదిలేసి నెక్స్ట్ రాయండి. మీరు మొత్తం నెక్స్ట్ రాసేసిన తర్వాత మళ్ళీ మనం ఒకసారి రీచెక్ చేసుకున్నప్పుడు అక్కడ మనము కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా గుర్తొచ్చినాయి అనుకోండి, కంటిన్యూషన్ చేస్తూ మళ్ళీ అక్కడ కింద రాసేసుకోవచ్చు. అదొకటి. ఇంకా సైడ్లకి కిందికి ఎందుకు ప్లేస్ వదిలేయమన్నానంటే ఇంకొక పాయింట్ ఉంది. ఇప్పుడు నేను ఇంకొకటి చెప్తున్నాను మీకు. సైడ్లకి ప్లేస్ వదలమని చెప్పాను కదా, అది ఎందుకు అంటే చాలా ఇంపార్టెంట్ ఇది. ఎగ్జామ్స్లో మన చాలా పేపర్స్ ఉంటే అన్నిటికీ కలిపి రబ్బర్ బ్యాండ్లు వేస్తారు. సో ఫోల్డ్ చేసే అవకాశం ఉంది. సో అలా చేసినప్పుడు ఖచ్చితంగా సైడ్స్ చినిగిపోతుంటాయండి, నేను బాగా అబ్జర్వ్ చేస్తాను. అలా రాసినప్పుడు సైడ్లు చినిగిపోతే కరెక్షన్ చేసే ఎగ్జామినర్కి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అంత పర్టికులర్గా చేయాలంటే. సో మీరు ప్లేస్ వదిలేసి రాశారనుకోండి కింద సైడ్లకి, అప్పుడు అక్కడ ఏమీ ఉండదు, పేపర్ చినిగినా నో ప్రాబ్లం. అందుకని తప్పకుండా స్పేస్ వదిలేసేయండి. నెక్స్ట్ మ్యాథ్స్ లాంటి ఎగ్జామ్స్ రాసినప్పుడు లాస్ట్‌కి ఆన్సర్ వచ్చాక దానికి సర్కిల్ చేయండి. ఫార్ములాస్ కూడా పెన్సిల్‌తో బాక్స్ కొట్టండి. అలా చేస్తే చాలా బావుంటుంది. ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి విషయాలు ఎన్నో నేను చెప్తాను ఒక టీచర్‌గా. ఖచ్చితంగా ఇది షేర్ చేయండి. ఎందుకంటే ఎగ్జామ్స్ టైమ్ కాబట్టి అందరికీ బాగా యూజ్ అవుతుంది. ఓకే. ఆల్ ద బెస్ట్.